ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో ఉన్న అత్యంత సున్నితమైన కీలకమైన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా ఇరాన్ ఈ క్షిపణి దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్లోని నతాంజ్ అణుసిద్ధి కేంద్రంపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా టెహ్రాన్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రయోగించిన 2 శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ గగనతల రక్షణ కవచాన్ని ఛేదించుకొని రావటం ఆ దేశ భద్రత సామర్థ్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అజేయమైనవిగా భావించే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలం కావడం సైనిక వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్షిపణులు నేరుగా అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై పడటంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అదృష్టవశాత్తు అణు కేంద్రానికి ఎలాంటి నిర్మాణాత్మక నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. లేని పక్షంలో అది భారీ రేడియో ధార్మిక ముప్పుకు దారితీసేది. అయితే క్షిపణి పడిన దాటికి డిమోనా నగరంలోని ఒక భవనం వద్ద భారీ గొయ్యి ఏర్పడటం ఆ దాడి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ దాడుల వల్ల సామాన్య పౌరుల నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినటం మానవతా సంక్షోభానికి దారితీసింది. అరాద్, డిమోనా నగరాల్లోని నివాస సముదాయాలపై క్షిపణులు పడటంతో సుమారు 100 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా అరాద్ నగరంలో జరిగిన విధ్వంసంలో 88 మంది గాయపడగా అందులో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా ఎందరో చిక్కుకుపోయి ఉండవచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక మీడియా కథనాలు వెలువడుతున్నాయి. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది సుమారు 150 కుటుంబాలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిమోనాలో జరిగిన దాడిలో గాయపడిన వారిలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉండటం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ధ్వంసమైన భవనాల నుండి చెలరేగిన మంటలను ఆర్పటానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రస్తుతానికి మరణాల సంఖ్యను ధృవీకరించినప్పటికీ పరిస్థితి గంభీరంగా ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరాన్ చర్యను ఖండించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన ఆయన అరాద్ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించడం యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తోంది. ఐడిఎఫ్ ప్రతినిధి మాట్లాడుతూ రక్షణ వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయనే అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇరాన్ నేరుగా అణు కేంద్రం సమీపంలోకి క్షిపణులను పంపడం ద్వారా ఇజ్రాయెల్ కు గట్టి హెచ్చరిక పంపినట్లు స్పష్టమవుతోంది. ఈ మధ్య ప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. రాబోయే గంటల్లో ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉండబోతోందనే దానిపైనే ప్రపంచ దేశాల ఉత్కంఠ నెలకొంది.